అహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఇప్పుడిప్పుడే అందరూ మర్చిపోతున్నారు. ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడినప్పుడు ఆ బిల్డింగ్ లో చనిపోయిన వాళ్ళు లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా మొత్తం 39 మంది. ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చనిపోయింది మొత్తం 280 మంది. ఈ ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు, అదే టాటా సన్స్ కంపెనీ వాళ్ళు ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹1 నష్టపరిహారం ప్రకటించారు. వామ్మో ₹1 అనకండి, చనిపోయిన వాళ్ళు ఎలాగూ రారు కదా బ్రదర్, కనీసం ఈ డబ్బైనా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాయి కదా అంటారు. అంతర్జాతీయ విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ఎవరైనా చనిపోతే మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తులకు సుమారుగా, మళ్ళీ చెప్తున్నా, సుమారుగా 1,70,00,000 దాకా ఇవ్వాలి. ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ ప్రమాదంలో చనిపోయిన 280 మందికి ఈ టాటా కంపెనీ వాళ్ళు 280 కోట్లు ఇస్తే చాలా మంది రతన్ టాటా మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ కంపెనీ చేసిన పని మెచ్చుకుంటున్నారు. వామ్మో టాటా కంపెనీ కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి ₹1 ఇచ్చిందని చెప్పేసి పొగుడుతున్నారు. అదే ఆ పెద్ద ఆయన బతుకుంటే కోటి కాదు, ఒక్కొక్కరికి 2-3 కోట్లు కూడా ఇచ్చేవాడు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారు. అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే క్యారేజ్ బై ఎయిర్ యాక్ట్ 1972 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారు. 1988లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ప్రమాదంలో కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు మొదట ప్రతి కుటుంబానికి 2 లక్షలు మాత్రమే ఇచ్చారు. కానీ కొంతమంది కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఈ కోర్టు నష్టపరిహారం నిర్ణయించింది. ఆ ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరికి 6 కోట్లు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇలా చరిత్ర చూసుకుంటే ఇప్పటిదాకా జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇదే ఎయిర్ ఇండియా కంపెనీ కోటికి పైగానే ఇచ్చింది. ఇప్పుడు మాత్రమే ఎయిర్ ఇండియా కంపెనీ ₹1 మాత్రమే ఇచ్చింది. ₹1.70 కోట్ల ఇవ్వాల్సింది ప్రతి మనిషికి ₹1 ఇచ్చి చేతులు దులిపేసుకుంది ఎయిర్ ఇండియా కంపెనీ, అదే రతన్ టాటా సన్స్ కంపెనీ. కానీ ఈ ప్రమాదంలో జరిగిన విమానంలో ఉన్నటువంటి లోపాలను గురించి చాలా మంది పైలట్స్, ఎయిర్ హోస్టెస్లు కంప్లైంట్లు కూడా ఇచ్చారు. కానీ ఎయిర్ ఇండియా కంపెనీ, అదే రతన్ టాటా సన్స్ కంపెనీ వాళ్ళు పట్టించుకోలేదు. అలా ఈ డొక్కు విమానాన్ని నడుపుకుంటూ ఇన్నాళ్ళు వచ్చారు. అయ్యో ఈ విమానం బాగలేదండి, దానికి ఏమైనా అయితే అందులో ఉన్న ప్రయాణికులు చనిపోతారండి అంటే, పర్లేదులే భయ్య, 250 మంది పోతే 250 కోట్ల నష్టపరిహారం అయిపోద్ది. అదే యాక్సిడెంట్ కనుక అయితే ఈ విమానానికి ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఎంత అనుకున్నారు? ప్రయాణికుల ఇన్సూరెన్స్ కి అయితే ₹6.225 కోట్లు. అదే విమానానికి ఉన్న ఇన్సూరెన్స్ అయితే 913 కోట్ల నుంచి 1,162 కోట్ల వరకు. ఇలా ఆ విమానం ఇన్సూరెన్స్ మొత్తం సుమారుగా ₹7,500 కోట్ల. ఈ చనిపోయిన బాధితులకు ఇచ్చింది ₹280 కోట్ల మాత్రమే. అంటే విమానం ఒక్కటే పోతే ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ లో వచ్చేది 1000 కోట్లే నష్టం. అదే విమానంలో మనుషులతో పాటు ఆ విమానం కనుక పోతే ఆ కంపెనీకి ఇన్సూరెన్స్ ద్వారా ₹7,500 కోట్లు వస్తాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన 280 మందికి ఒక్కొక్కరికి సుమారు ₹1 ఇచ్చి, కొంతమంది గాయపడిన వారికి కొంత డబ్బు ఇచ్చినా, ఇలా ₹325 కోట్ల వాటికి ఖర్చు పెట్టినా ఈ ₹7,500 కోట్ల నష్టపరిహారం ఇవ్వగా ఇంకా ₹7,172 కోట్ల మిగులుతుంది ఈ రతన్ టాటా సన్స్ కంపెనీ వాళ్ళకి. ఇదే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనే విమానం సుమారు 1000 కోట్లు ఉంటుంది. అంటే ఈ మిగిలిన ₹7,172 కోట్ల సుమారు 6 నుండి 7 కొత్త ఇదే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను కొనేసి మళ్ళీ మార్కెట్ లోకి మన చావుతోనే వచ్చినటువంటి పెట్టుబడితో మళ్ళీ విమానాలను సంపాదించి మన చావు మీద వ్యాపారం చేస్తాయి. ఈ విషయం తెలియక ఆ కంపెనీ వాళ్ళు ₹1 ఇచ్చాయంటూ డబ్బా కొడతాయి, మీకు మీరే గోరి కడతాయి. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి.